ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మహిళా సంఘ సభ్యులు 18 సంవత్సరాలు నిండిన అర్హులైన స్థానిక మహిళా ఓటర్లకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి చంద్రశేఖర్తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అంతేకాక ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం మే 29 నుండి జూన్ 3, 2026 వరకు కొనసాగున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో సంబంధిత డివిజన్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రతి వార్డులో ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయగా వార్డు ఆఫీసర్లు, కార్పొరేటర్లు సమన్వయంతో అర్హులైన మహిళలకు చీరలను అందజేయనున్నట్లు తెలిపారు. మేయర్ మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ఒక ముఖ్యమైన కార్యక్రమం అన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూరడంతో పాటు సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. పారదర్శకంగా సక్రమంగా పంపిణీ నిర్వహించాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శరశ్చంద్ర మాట్లాడుతూ నగరంలోని అన్ని వార్డుల్లో చీరల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మహిళా సంఘ సభ్యులు మరియు అర్హులైన మహిళా ఓటర్లు తమ వార్డుల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల ద్వారా చీరలను సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కార్పొరేటర్లు, మెప్మా టీఎంసీ శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆర్ఎంపీలు, మహిళా సంఘ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు 720 మంది మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. సీట్లలో వాళ్ళే కూర్చొనివ్వండి. అమ్మ కూర్చోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మేడం స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ అందరికి ఇస్తారు. కూర్చోండి. సుభాష్ గారి, మామిడి కార్తిక్, శక్తి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశం మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకోవాలని ఆడపడుచులాగా భావించి ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చీరల పంపిణీ కార్యక్రమము ప్రతి డివిజన్లలో కూడా 40 డివిజన్లలో 5 రోజుల పాటు జరుగుతున్నది. ఈ రోజు మాత్రం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు అర్హులైన అందరికీ, మహిళలకి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి డివిజన్లలో కార్పొరేటర్లు అర్హులైన వారిని గుర్తించి వేరే వారికి ఇవ్వకుండా అర్హులకే ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. మన రేవంత్ రెడ్డి గారు ఈ చీరల పంపిణీ వల్ల మన వరంగల్, సిరిసిల్ల వారి చేనేత కార్మికులకు ఎంతో ఉపాధి కల్పించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో వారు మహిళా సంఘాలకి ఇప్పటికే పెట్రోల్ బంక్, అట్లాగే క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఉండాలి, అన్ని రంగాలలో ముందుకు రావాలి, ఒకరి మీద ఆధారపడకుండా వారే స్వయంగా సంపాదించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మహిళలని ముందుకు తీసుకొస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా మహిళల పేరు మీద ఇల్లు కూడా, ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క స్కీమ్ కూడా మన ప్రభుత్వంలో మంత్రివర్గం కూర్చొని మహిళలందరికీ కూడా మంచి చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో అందరినీ తయారు చేసే వాళ్ళందరినీ పిలిపించుకొని ఆ చీరలు తయారు చేసి ఇచ్చి ప్రతి ఒక్క మహిళా సంఘం సభ్యులందరికీ మళ్ళా మన గ్రామాలలో మహిళలందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి చీర ఇస్తే మన ఆడపడుచుకు, మన చెల్లెలకి ఏనాడు చీర పెడతామో అసలు చీర పెట్టాలని అనే ఉద్దేశంతో మన పెద్ద అన్న రేవంత్ రెడ్డి అన్న, మన కోమటిరెడ్డి అన్న గారు
మంచి చీరలు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనకు ఏర్పాటు చేసి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లే మొదటిగా చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలెట్టినందుకు మన గవర్నమెంట్కు మన కోమటిరెడ్డికి ధన్యవాదాలు స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు 18 సంవత్సరాల పైబడ్డ ప్రతి ఒక్క మహిళకి కూడా చీరలు పంపిణీ చేయాలన్న సదుద్దేశంతో గవర్నమెంట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మేయర్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా వార్డులలో కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ చీరలు పంపిణీ చేయడానికి మేము కృషి చేస్తామండి. ఇంకా ఈరోజు మీరు మహిళా సంఘాల వాళ్ళందరికీ కూడా నిజంగా చీరలు అంటే అందరికీ ఇష్టం కదా. చీరలు ఏం చీరలు ఇస్తారా అని కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. నిజంగా చీరలు ఎప్పటి నుంచో నిజంగా 3 years నుంచి కూడా మనకి చీరలు అది అయితే లేవు. ఏమైనా ఇస్తే మహిళా సంఘాల వాళ్ళకి ఏమైనా వచ్చినాయి కావచ్చు, కానీ వేరే వాళ్ళకి ఎవరికి అయితే చీరలు అయితే రాలేదని నాకు తెలుసు. ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం మనము ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మీ మహిళా సంఘాల ద్వారా కూడా ప్రజలందరికీ తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా చైర్మన్ గారు నాగరత్నరాజు గారి నివేదిక మీకు కావాల్సిందే వచ్చు. ఏదైనా పండుగ వచ్చినప్పుడు మన ఇంట్లో కుటుంబాలలో ఫస్ట్ మనకి చీరలు పెడతారు, అవునా కదా? ఇది కూడా మన ప్రభుత్వం, మన రేవంత్ అన్న మనందరం ఆడపడుచుల్లా భావించి మనందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీతో పాటు మీరు కట్టుకున్న సమయాలలో మేము కూడా కట్టుకుంటాం, అందరం హ్యాపీగా చూసుకుందాం. సో ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. స్వదేశీ జాతికు